కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రజలకు తాగునీటిని అందించే రామ్ జల చెరువును శుభ్రం చేయించి రాబోయే రోజుల్లో వర్షాలు నీటిని ఒడిసిపట్టి పట్టణ ప్రజలకు శుభ్రమైన తాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. బుధవారం గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రామజల చెరువు నిల్వ ఉన్న నీరు కలుషితమైన నీరు ప్రజలకు త్రాగడానికి పనికిరాదని, అదే విషయాన్ని ల్యాబ్ అధికారులు సైతం ఇక్కడ నీటిని పరిశీలించి ధృవీకరించారని, చెరువులో ఉన్న మొత్తం నీటిని ఖాళీ చేయించి చెరువును శుభ్రం చేస్తామని తెలిపారు. చెరువులో నీటిని నిల్వ చేసుకుని ప్రజలకు తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో బీసీ సంక్షేమ వసతి గృహాలు బిల్డింగులు బాగాలేవన్న కారణంతో వాటిని మరమ్మతులు పూర్తయ్యే వరకు విద్యార్థులకు ప్రవేశాలను నిబంధనలను చేయాలని, వసతి గృహాలు నడపరాదని బీసీ వెల్ఫేర్ అధికారులు గతంలో ఆదేశాలు జారీ చేశారని, ఇదే విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకుని రావడంతో సంబంధిత బీసీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్తో మాట్లాడినట్టు, విద్యార్థులకు అద్దె భవనాలలో బీసీ సంక్షేమ వసతి గృహాలు నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆదోని పట్టణం తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ, ఆదోనిలో గెలిచిన పార్టీ ఇన్ఛార్జి ఎన్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వస్తువులు కానీ చాలా దాన్ని నిండిపోయే లేయర్ ఉన్నట్టుగా ఉందని చెప్తా ఉన్నారు. నీళ్లు ఖాళీ చేసే సందర్భంలో అక్కడ కింద ఉన్నటువంటి ఉపరితల లేయర్ ఏదైతే ఉందో, చెరువు మీద మట్టి మీద ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా జేసీబీలు పెట్టి తీసేస్తాం. దాంతో పాటుగా ఆ ప్లాస్టిక్ వస్తువులు కానీ, పనికిరాని చెత్త చెదారం, చెట్లు, గడ్డి మొక్కలు, అవన్నీ కూడా చెడు మొక్కలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని క్లీన్ చేసేస్తాం. చేసిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చే వర్షపు నీటిని ప్రతి చుక్కను దాంట్లో ఆ చెరువులో నించుకొని, ఇప్పటి నుంచి కూడా ఆ చెరువులోకి వచ్చే ప్రతి చుక్క కూడా ఉపయోగపడే విధంగా ఉండాలా, స్వచ్ఛంగా ఉండాలనే విధంగా దానికి వాడేటువంటి ప్రాసెసింగ్ మెథడ్ కానీ, కెమికల్స్ కానీ ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకుంటామని నేను ప్రజలకు చెబుతున్నాను, హామీ ఇస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా నేను కూడా వర్షం పడ్డ ప్రతిసారి వెళ్తాను, ఎంత నిండు ఉన్నాయి ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అప్డేట్ చేస్తాను. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఇంత ముందులాగా రాజకీయ నాయకుడిని కాదు. గెలవక ముందు ఎలా ఉన్నానో, ఏవైతే చెప్పానో, గెలిచిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ విధంగా ఈ విషయాన్ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో, జరుగుతున్న పనిని మీకు ప్రజలకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాను. ఇక రెండో విషయానికి వస్తే,